తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సివిల్ సప్లై శాఖపై చర్చ హాట్గా నడిచింది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య డైలాగ్ వార్తో అసెంబ్లీ దద్దరిల్లింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభలో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో సభను ఇవాల్టికి వాయిదా వేశారు స్పీకర్. బీఆర్ఎస్ ఏ క్షణమైన బీజేపీలో చేరొచ్చని అభిప్రాయపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలోనే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారని చిట్చాట్లు చెప్పారు. రాష్ట్రానికి సీఎం ఎలాగో ప్రతిపక్ష నాయకుడు అంతే అన్నారు. కేసీఆర్కు ఏమైందని సభకు రావడం లేదని ప్రశ్నించారు. సభకు రాకపోతే కేసీఆర్ రాజకీయాలు వదులుకున్నట్లే అని అభిప్రాయపడ్డారు మంత్రి కోమటిరెడ్డి. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది సభనా లేక బస్టాండా అంటూ మండిపడ్డారు ఆయన. ఎమ్మెల్యేలు చప్పట్లు కొట్టడంపై సీరియస్ అయ్యారు. తాను ఏనాడు కూడా వెల్లోకి వెళ్లలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి. సివిల్ సప్లైపై చర్చ సందర్భంగా జరిగిన పరిణామాలపై ఆయన స్పందించారు. సివిల్ సప్లై శాఖలో ఏం జరిగినా తనదే బాధ్యత అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పేదంతా అబద్ధమన్నారు ఆయన. ఒక్క గింజ సన్న బియ్యం కూడా కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ను కలిశారు సుగాలి ప్రీతి తల్లి. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ గత సర్కార్ జీవో ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ కేసు సీబీఐ వరకు వెళ్లలేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు ప్రీతి తల్లి పార్వతి. న్యాయం జరిగేలా చూడాలని పవన్ కోరారు ఆమె. తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ను ప్రభుత్వం నియమించింది. లోకూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మదన్ బి లోకూర్ వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఆయన విచారణ జరపనున్నారు. గంజాయి నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు ఏపీ హోంమంత్రి అనిత. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాని వెనుక గంజాయి ఉందన్నారు ఆమె. ఏజెన్సీలో గంజాయి పంట మీద సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని, గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘం నియమించామన్నారు అనిత. తెలంగాణలో ఎన్నికల వేళ ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే తొలి విడత రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ నిన్న రెండో విడత నిధులు విడుదల చేసింది. తొలి విడతలో ₹1,00,000 వరకు, రెండో విడతలో ₹1,50,000 వరకు రుణాలు మాఫీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రైతుల అకౌంట్లోకి రుణమాఫీ నిధులు జమయ్యాయి. ఆగస్టు 15వ తేదీలోగా మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం కొనసాగుతోందన్నారు వెస్ట్ జోన్ డీసీపీ. ఈ కేసుతో సంబంధం ఉన్న రాజకీయ నేతల వ్యవహారంపై సాక్ష్యాలు సేకరిస్తున్నామన్నారు. సాక్ష్యాలు సేకరించాక ప్రజాప్రతినిధులను పిలిచి విచారిస్తామన్నారు. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలేదే లేదన్నారు సిపి. వాలంటీర్లపై వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గుంటూరులో కేసు నమోదైంది. దీనిపై పవన్ కళ్యాణ్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు పవన్కు ఊరట కలిగించింది. కేసు దర్యాప్తుపై స్టే విధించింది. అనంతరం తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కాగా ఇలాంటివే మరికొన్ని కేసులపై ప్రభుత్వం రివిజన్ చేస్తోందని వాదనల సందర్భంగా అడ్వకేట్ జనరల్ హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి కిందకు నీటిని విడుదల చేశారు. 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే రాత్రి సమయం కావడంతో జలాశయానికి కొత్త రూపు సంతరించుకుంది. జలాశయానికి జాతీయ జెండా రంగుల విద్యుత్ దీపాలను అమర్చడంతో జలాశయం చూపరులను ఆకర్షించింది. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయడంతో నాగార్జునసాగర్కు నీరు క్రమంగా పెరుగుతోంది. రాత్రికి మరో 2 గేట్లు కూడా ఎత్తడంతో ఈ సాయంత్రానికి నీరు వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 517 అడుగుల వరకు ఉంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో కొంతమంది దుండగులు వీరంగం సృష్టించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మహేందర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
విధులు ముగించుకుని కారులో పెద్దపల్లికి వెళ్తుండగా బూర్గుపల్లి వద్ద ఇనుప రాడ్లతో డాక్టర్పై దాడి చేశారు. గుర్తించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మహేందర్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కొత్త ఆవిష్కరణలతో భారత్ కొత్త పుంతలు తొక్కుతోందని, ఈ ఆవిష్కరణల్లో కొత్త ఒరవడి సృష్టించేందుకు దేశం పరుగులు తీస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ పారిశ్రామికంగా ముందడుగు వేస్తున్నామని చెప్పారు. 10 ఏళ్ల కాలంలో దేశ బడ్జెట్ను మూడింతలు చేశామని వెల్లడించారు. అధికార విపక్షాల వాదనలతో లోక్సభ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. కులగణనపై కాంగ్రెస్తో పాటు రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. ఇందుకు ధీటుగా బదులిచ్చిన రాహుల్ వెనకబడిన వర్గాల వారి కోసం పోరాడే వారికి అవమానాలు తప్పవన్నారు. అలాంటి అవమానాలు ఎన్ని ఎదురైనా తన పోరాటం ఆగదన్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ సహా వివిధ రాష్ట్రాలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని విపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో స్పందించారు. తెలంగాణ సహా ఏ రాష్ట్రానికి ఏం ఇచ్చామో వివరించారు. దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపులు జరపలేదనడాన్ని ఖండించారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలకు పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కులు కేటాయించామని వెల్లడించారు. గ్రీన్ ఫీల్డ్ పార్కులకు 500 కోట్లు కేటాయించామని, బ్రౌన్ ఫీల్డ్ పార్కులకు 200 కోట్లు కేటాయించామన్నారు. లోక్సభలో బడ్జెట్పై చర్చలో భాగంగా అగ్నిపథ్పై చర్చ జరిగింది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. దేశం కోసం ఆర్మీలో చేరాలనుకునే ఏ ఒక్కరూ అగ్నిపథ్ను అంగీకరించేందుకు సిద్ధంగా లేరని అఖిలేష్ అన్నారు. మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా గడ్చందూర్ బస్టాండ్ దగ్గర బాంబు కలకలం రేపింది. చెత్తకుండీలో 2 వైర్లతో కట్టి ఉంచిన లైవ్ బాంబ్ లాంటి వస్తువు కనిపించింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని బాంబును నిర్వీర్యం చేశారు. జార్ఖండ్లోని చక్రధర్పూర్ వద్ద ముంబై హౌడా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదంలో 2 మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. పీకల్ దాకా తాగి కారును డ్రైవ్ చేశారు బీటెక్ విద్యార్థులు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు నుంచి కృష్ణానగర్కు వెళ్లే మార్గంలో కారు అదుపు తప్పింది. కారు ఒక్కసారిగా ఫుట్పాత్ పైకి దూసుకువెళ్లింది. ఆ తర్వాత బోల్తా పడింది. ఫుట్పాత్ పై ఉన్నవారు భయంతో పక్కకు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. కదులుతున్న బస్సులో డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా వైపు వెళ్తున్న బస్సులో డ్రైవర్ అత్యాచారం చేశాడని ఆరోపించింది. మేడ్చల్ సమీపంలో బస్సు రన్నింగ్లో ఉండగా పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. వరసలిపురంలో సాఫ్ట్వేర్ యువతిపై అత్యాచారం కేసులో పోలీసులు స్పీడప్ పెంచారు. ఈ కేసులో నిందితుడు గౌతమ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు శివాజీరెడ్డి పరారీలో ఉన్నాడు. చెన్నైలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రామనాథపురంలో 70 కోట్ల విలువ చేసే డ్రగ్స్ను పోలీసులు పట్టుకున్నారు. కెలంబాకంలో 6 కిలోలు, రెడ్ హిల్స్లో 1 కిలో మత్తు పదార్థాలను తరలిస్తుండగా నార్కోటిక్ విభాగం పక్కా సమాచారంతో డ్రగ్స్ను పట్టుకుంది. టాలీవుడ్ ప్రముఖులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నంది అవార్డులను గద్దర్ పేరుతో భర్తీకి తీసుకున్న నిర్ణయంపై అభిప్రాయాలు, సూచనలు చేయాలని కోరగా ఒక్కరు కూడా స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం ఏర్పడి తూర్పు మధ్య ప్రదేశ్లో మీదుగా కొనసాగుతుందని తెలిపింది.